హాయ్ సార్. హలో మేడం. సార్ ఈ మధ్యకాలంలో వై మోర్ ఉమెన్ ఎఫెక్టింగ్ బై నర్వ్ వీక్నెస్ అంటే నరాల వీక్నెస్కి ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకని? మన దేశంలో మీరు ఒకటి చెప్పండి ఆన్సర్. 80% ఆల్మోస్ట్ 80% కాకుండా 70% ఆల్మోస్ట్ ఆడవాళ్ళు ఏం పని చేస్తారు? కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ ఉంటారు. మాక్సిమం హౌస్ వైఫ్లే ఉంటారు. అవునా కాదా? మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో అన్నా చూడండి, అది బ్యాంక్ అన్నా, అది రైల్వేస్ అన్నా, ఎక్కడైనా పాలిటిక్స్లో కూడా మీకు మగవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆడవాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది నేను చెప్తా. హోమియోపతి సిద్ధాంతం ఏంది? మనం మినిమం మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పేషెంట్కి ట్రీట్ చేస్తాం, రూట్ కాజ్కి ట్రీట్ చేస్తాం. రూట్ కాజ్ ఎన్నోసార్లు స్ట్రెస్ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా ఏదో కార్పొరేట్ హౌస్లో పనిచేస్తున్నారు, లేడీ హెచ్ఆర్ పొజిషన్లో పనిచేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు 100 మంది 100 మాటలు చెప్తారు, ఆమె ఎవరి మాటలు పట్టించుకోదు. అవునా కదా? అవునండి. అరే ఏముంది, వీడు బాగుతానే ఉంటాడు, వీడు మాగని కథం, అక్కడే క్లోజ్ అయిపోతుంది చాప్టర్. వాని గురించి ఇంకోసారి ఆలోచించే అవసరమే ఉండదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైతే ఇంటికాడ ఉంటారు కదా, వాళ్ళకు ఏమైపోతుంది, ఇప్పుడు మన అందరు అటాచ్మెంట్ మన ఫ్యామిలీ మెంబర్లే కదా. ఇప్పుడు వాడు ఆఫీస్లో అంటాడు, నువ్వు డెడ్ లైన్కి సబ్మిట్ చేయలేదు ప్రాజెక్ట్. ఏమవుతుంది? అరే ఏముంది, డెడ్ లైన్ పోతే పోనీ, 1 గంట తర్వాత ఇస్తారు, రేపు ఇస్తా, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అనేసి మనసులో అనుకుంటాం కదా. ఇప్పుడు అదే ఆడోళ్ళు, అది కూడా ప్రాజెక్టే, ఇంకో ప్రాజెక్ట్ చెప్తా. ఇప్పుడు మీకు రైస్ తయారవ్వాలి, సండే రోజు 2ంటికి చికెన్ కర్రీ బగారా రైస్ కావాలి, 1:30 అయింది, 1 గంటకు కావాలి, 1:30 అయింది, ఇప్పుడు వరకు టేబుల్ మీద రాలేదు, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అంటున్నారు. అందరు చెప్తారు, అరే అమ్మా ఎక్కడుందమ్మా. అత్తమామ ఏం చెప్తారు, అరే పిల్లలకి ఆకలి అవుతుంది, పెట్టు తొందరగా. ఏమనిపిస్తుంది వాళ్ళకి మనసులో, అరే నేనే కూర్చోవాలి నా స్టవ్ మీద, అది ఉండకపోతే నేనేం చేయాలి, వండుతున్నా కదా. ఎందుకు అట్లా అనిపిస్తుంది నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఆఫీసులలో పని చేస్తే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు బయట వాళ్ళు అని మనకు తెలుసు, గ్రాంటెడ్ గా తీసుకునే అవకాశం ఉంటది, గ్రాంటెడ్ గా తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటది. ఇంట్లో మనం గ్రాంటెడ్ గా తీసుకోవాలంటే కూడా, అరే అత్త ఎందుకు అన్నది ఇట్లా, మా ఆయన ఎందుకు అన్నాడు ఇట్లా, పిల్లలు నాకు అర్థం చేసుకోలేరా. ఇప్పుడు 11 years 15 years వచ్చింది పిల్లలకి. అవునా కాదా? హెల్ప్ చేయరు. హాలిడేస్ ఉంటాయి, 2 నెలలు సమ్మర్ హాలిడేస్, అన్నికి టైం ఉంటుంది, ప్రాజెక్టులకు టైం ఉంటుంది, స్కూల్కి ఇది సమ్మర్ క్యాంపులకు పోవడానికి టైం ఉంటుంది. జరా నేను పూరీలు వేస్తే ఇట్లా కడాయిలోకి వెళ్ళి తీసి ఇట్లా భవనాలు వేయడానికి టైం ఉండదు ఆ కూతురికి అనిపిస్తుంది కదా. అమ్మ వాళ్ళు ఎప్పుడు పిల్లలకి పని చెప్పరు, ఎందుకు? వాళ్ళే రియలైజ్ అవ్వాలి, అరే నా అమ్మకి నా అవసరం ఉంది అనేసి. సో వాళ్ళు అట్లా చెప్పరు. సో నేనేమంటా అంటే, ఇంటోళ్ళని కూడా ఆఫీస్ వాళ్ళలాగా ట్రీట్మెంట్ చేయాలి మనం. ఎక్కువ మైండ్ లో తీసుకోవద్దు, అవి పట్టించుకుంటే అవే ప్రాబ్లంలు అవుతాయి. ఇప్పుడు ఒక పేషెంట్ 34 years, సెకండ్ చైల్డ్ పుట్టింది, పాప ఏమో నైట్ మొత్తం నిద్ర పోతలేదు, 2:30-3ంటికి నిద్ర పోతున్నాం. 2:30-3ంటికి ఆమె నిద్ర పోతే మళ్ళా ఏమే మార్నింగ్ 5:30కి కిచెన్ లో రావాలి, కిచెన్ లో వచ్చి మళ్ళా వండాలి, మళ్ళా స్నానం చేసి రావాలి కంపల్సరీ, మళ్ళా రెడీ అయి ఆఫీస్ కి పోయేది ఉంటది. అప్పుడు అత్తయ్య చూసుకుంటది పాపని. ఆమె 12:30-1 o'clockకి లేస్తుంది, మళ్ళా 4:30 అయితే నేనే ఇంటికి వస్తా. అట్లా అంటున్నప్పుడు జర్రా నేను లేట్ లేస్తే ఏమవుతుంది, వేరే వాళ్ళు చేసుకోవచ్చు కదా పని, లేదు చెయ్యరు. ఇప్పుడు మా ఆయన, అరే నువ్వు జరా హెల్ప్ చేయగల, నేను ఎట్లా హెల్ప్ చేస్తా, మా అమ్మాయి ఏమనుకోవాలి అనేసి అంటాడు మా ఆయన. ఇప్పుడు నేను 4:30కి పిల్ల పడుకుంటే 5:30కి మళ్ళా స్నానం చేసి తయారైపోయి నేను ఎప్పుడు పడుకోవాలి? మళ్ళీ ఇంటికి వచ్చినాక రెస్ట్ తీసుకుంటే, అరే ఏంది ఇప్పుడు వరకు బయటికి పోయింది కదా, చేంజ్ ఆఫ్ మైండ్ ఉండే కదా, ఇప్పుడు ఇంటికి వచ్చి పని చేయడానికి ఏముంటది పని, ఆఫీస్లో టకటక ల్యాప్టాప్ ఉందంటే కదా పని చేసేది అనేసి వస్తుంది. అందుకే ఆడోళ్ళకి ఎక్కువ వస్తుంది. ఈ పేషెంట్ కి కూడా అట్లనే అయింది. ఏమైంది, సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్ట్ అయింది, వర్టిగో స్టార్ట్ అయింది, నరాల బలహీనత వచ్చింది, చేతుల్లో తిమ్మిర్లున్నాయి, ఇప్పుడు నిల్చొని వంట చేయడానికి వస్తలేదు, చక్కెర వచ్చి ఎక్కడ పడిపోతా అనేసి భయం ఉంది. అవి టెస్టులు చేపించి మన కాడ తీసుకొని వచ్చిండ్రు. మనం చెప్పినాం కంపల్సరీ 8 గంటలు నిద్ర ఉండాలి, కంపల్సరీ 8 గంటలు నిద్ర ఉన్న తర్వాత మీరు పని చేస్తే నడుస్తుంది. ఇది ఇట్లా కేసు అయింది. ఇంకో పేషెంట్ది ఎట్లా ఉండే,
జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. డెలివరీ అయినాక పెరిఫరల్ న్యూరోపతి స్టార్ట్ అయింది. డయాబెటీస్ అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఆ పేషెంట్ కి ఏమంటారు, మా అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, పిల్ల చిన్నగా ఉంది, వంట చేసేటప్పుడు కూడా నేను పట్టుకొని వంట చేయాలి. సో అది కూడా చూసుకోరు, నేనే చూసుకోవాలి, పిల్లని చూసుకోవాలి, వంట చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. నాకు రెస్ట్ కి టైం కూడా ఉండలేదు, అంటే రిలాక్సేషన్ కి టైం ఉండలేదు. ఆ స్ట్రెస్ కి తనకి నరాల వీక్నెస్ వస్తుంది, నిద్ర సరిగ్గా ఉండదు, ఈ స్ట్రెస్సులు అన్నీ ఉంటాయి. ఏమైతుంది? అచ్చా సరే, కోడళ్ళ గురించి చెప్పినాం, అత్త గురించి చెప్తాం ఇంకొకటి. ఒక పేషెంట్ కి మోకాలు నొప్పులు ఉన్నాయి, వెయిట్ ఏమో 112 kgs ఉంది, షుగర్ వ్యాధి ఉంది, నరాలు అన్ని దెబ్బపడ్డాయి, వాళ్ళ ఆయన చచ్చిపోయిండు. ఇప్పుడు ఆమెది ఏం పరిచయం, కోడలు కూర్చొని పావు గంట కూడా మాట్లాడదు నాతో. కొడుకు ఏం చేసింది, మేము 3 కరా ఉంటుండే, నాయన పోయిండు కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు, నాతో వచ్చి ఉండు అనేసి అన్నాడు. పక్క ఫ్లాట్ వాళ్ళు మనం స్మైల్ ఇస్తే స్మైల్ ఇస్తారు. ఇప్పుడు వరకు వాళ్ళ పేర్లు తెలియదు నాకు, నా పేరు వాళ్ళకి తెలియదు. 1.5 year అయింది నేను మా కొడుకు దగ్గర షిఫ్ట్ అయ్యి. ఒంటరితనం అంత డేంజర్ ఉంటది, అందరు ఉండి కూడా ఎవరు లేనట్టు అయిపోతుంది. సో ఇవి కామన్ ప్రాబ్లమ్స్ కే మనకు నరాల బలహీనత లేడీస్ కి చాలా స్టార్ట్ అవుతుంది. వీళ్ళకు మనం ఏం చెప్తాం, అరే మాట్లాడండి, జర రిలేషన్ పెంచుకోండి, ఆమె మాట్లాడకపోతే మీరు మాట్లాడండి అంటాం. ఏం చెప్తాం, ఏదో దారి మధ్యలోది మనం చూసుకోవాలి. అండ్ వాళ్ళకు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్. ఈ అందరి కేసులకి తగ్గింది నరాల బలహీనత వల్ల. కొందరికి లంబార్ స్పాండిలోసిస్ అయింది, కొందరికి సర్వైకల్ స్పాండిలోసిస్ అయింది, కొందరికి డయాబెటిక్ న్యూరోపతి అయింది, కొందరికి డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అయింది. ఇవన్నీ ఎక్కువ ఆడోళ్ళల్లో, అందుకే మనం చూస్తాం. సో దీనికి హోమియోపతిలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్ గా తగ్గుతుంది. అరికాల్లో తిమ్మిర్లు వస్తాయి, ఒకరికి మంటలు వస్తాయి, కొందరికి తొడ భాగంలో తిమ్మిర్లు ఉంటాయి, కొందరికి గుండెదడ కూడా అనిపిస్తుంది. యాంగ్జైటీ కూడా ఒక సిమ్టమ్ దీనికి, గుండెదడ అనిపిస్తుంది, ఏమైపోతుంది. ఒక పేషెంట్ కి అయితే ఎట్లా అంటే, అరే మా కోడలు ఎప్పుడు రూమ్ బయట వస్తుంది, ఏం చెప్పదు మా కోడలు. ఇప్పుడు నాకు మాట్లాడదు ఎక్కువ, ఎప్పుడు రూమ్ బయటికి వస్తే నేను ఆమెకి చూస్తే నాకు భయం స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఇన్సెక్యూరిటీ వల్ల, లోన్లీనెస్ వల్ల, ఇవన్నీ కారణాలు నరాల బలహీనత అమ్మాయిల్లో పెరగడానికి. సో హోమియోపతికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది, దీనికి కూడా టైం పడుతుందా అండి ట్రీట్ అవ్వాలంటే? డిపెండింగ్ అపాన్ కండిషన్. ఇప్పుడు డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే ఉన్న బొక్కలు ఏవైతే స్పైనల్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేస్తాయి కదా, అక్కడ ఆస్టియోపోరోసిస్ అయిపోతుంది. అంటే ఆస్టియోఆర్థరైటిస్, మోకాల్ ఆస్టియోఆర్థరైటిస్ మీ వర్టిబ్రల్ కాలంలో వచ్చేసింది అనేసి అనుకోండి. మళ్ళీ దాని తర్వాత అవి డీజెనరేట్ అయ్యి అవి కంప్రెస్ చేస్తాయి స్పైనల్ కార్డ్ ని కంప్రెస్ చేస్తే అది డీజెనరేషన్ కూడా ఉంది కదా, దాన్ని డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారు. కొందరు వచ్చి L4 L5 లో ప్రాబ్లం ఉంది, L5S1 లో ప్రాబ్లం ఉంది అనేసి అంటారు. దాని అర్థం ఇది ఉండొచ్చు. సో ఏం చేస్తామంటే హోమియోపతిలా మనం మందు కూడా ఇస్తాం, పేషెంట్ కి తగ్గుతుంది. డిపెండింగ్, చూడండి ఏజ్ కూడా ఫ్యాక్టర్ ఉంటది, మళ్ళా వేరే రోగాలు ఉన్నాయా అది కూడా ఫ్యాక్టర్ ఉంటది, తినే అలవాట్లు ఎట్లున్నాయి అది కూడా ఫ్యాక్టర్ ఉంటది, వెయిట్ ఎంత ఉంది మనిషిది అది కూడా ఫ్యాక్టర్ ఉంటది. ఇప్పుడు డే టు డే లైఫ్ లో స్ట్రెస్ అన్నది ప్రతి వారికి కామన్ అయిపోయింది కాబట్టి అసలు ఈ నరాల వీక్నెస్ రాకుండా కొంచెం ఉన్న వాళ్ళకి ఎలాంటి హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారండి? ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. వైట్ టీ ఉంటది. ఇప్పుడు వైట్ టీ అంటేనే చాలా మందికి క్వశ్చన్ మార్క్ వస్తుంది, అరే వైట్ టీ ఏంది, తాజ్మహల్ టీ విన్నాం, గ్రీన్ టీ విన్నాం, వైట్ టీ ఏంది అనేసి అంటారు. వైట్ టీ అంటే ఏంది అంటే అది కూడా ఒక రకమైన టీ. ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా ఒక రకం టీ, అట్లా వైట్ టీ ఒక రకమైన బ్రాండ్ నేమే వైట్ టీ, బ్రాండే కాదు, జస్ట్ వైట్ టీ అని ఉంటుంది. వైట్ టీ అనేసి మీరు సెర్చ్ చేయండి ఆన్లైన్, మీకు దొరుకుతుంది. అది తెప్పించుకోండి. డైలీ మీరు ఏం చేయండి అంటే చాయ్ తాగే బదులు 2 కప్పులు చాయ్ తాగుతారంటే చాయ్ తాగే బదులు ఈ వైట్ టీ తాగండి. వైట్ టీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో జర సొంటి వేసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి, మీకు యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడు నరాల బలహీనత అంటే మంచి డల్ అయిపోతాడు ఎన్నోసార్లు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక లేడీది కేసు చెప్పిన కదా, నిద్రే ఉంటలేదు, పాప పడుకునివ్వదు లేకపోతే అత్త పడుకునివ్వదు అట్లా అన్నది కదా. అయితే వాళ్ళకు కూడా జర నిద్ర కరెక్ట్గా రావడం, యాక్టివ్ ఉండడం, అట్లా ఉంటే ఏమవుతుంది, ఆటోమేటికలీ బాడీ రికవరీలో హెల్ప్ చేస్తుంది. ఈ వైట్ టీ తాగుడు, అది సొంటి వేసి
వైట్ టీ తాగడం వల్ల నరాల బలహీనత పూర్తిగా మాయమైపోతుంది అని చెప్పట్లేదు నేను. Hmm. మనకు జర ట్రీట్మెంట్ లో వెళ్ళిపోతుంది, మీకు జర రిలాక్స్ గా ఉంటది, మన మందు మంచిగా పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. థ్యాంక్ యూ అండి.